హాయ్, హలో, వణక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే మనం వినాయక చవితికి చేసుకునే తాలికల పాయసం ఎలా చేయాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ గో వాచింగ్ వీడియో. తాలికల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. గోధుమ పిండిని కొంచెం ముద్దలా కలుపుకొని ఒక అరగంట నానబెట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి అందులో వాటర్ బాయిల్ చేసుకోవాలి. పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలన్నమాట. మెత్తగా కలుపుకొని ఒక అరగంట నానబెడితే అప్పుడు తాలికలు చాలా బాగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ బాయిల్ వచ్చేసింది. మనం ఈ పిండిని మామూలుగా మురుకుల గిద్దె ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులో వేసుకొని ఇలా ఒత్తేసుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకుంటూ కట్ చేయాలి. మనము 1 స్పూను నెయ్యి వేసుకోవాలి ఈ వాటర్లో. ఎందుకంటే ఈ తాలికలన్నీ విడివిడిగా బాగా వస్తాయి అన్నమాట, అతుక్కోకుండా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, ఈ తాలికలన్నీ మురుకుల గిద్దెలో పోసుకొని ఇలా ఒత్తేసుకున్న తర్వాత మనము ఇవి ఉడికేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఈలోపు మనం ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండిని ఒక 2-3 స్పూన్లు వేసుకొని, అంటే మనము చేసుకునే క్వాంటిటీ బట్టి ఈ పిండిని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో వాటర్ వేసుకొని కొద్దిగా పల్చగా ఉండలు లేకుండా కలియబెట్టుకొని ఉంచుకోవాలి. ఇది ఎందుకంటే ఫ్రెండ్స్, మనము ఈ తాలికల పాయసం మరీ పల్చగా ఉండకుండా కొంచెం చిక్కదనం వస్తుందన్నమాట. ఇలా చేసుకొని పాయసంలో యాడ్ చేసుకోవడం వల్ల చిక్కదనం వచ్చి పాయసం బాగుంటుందన్నమాట. తర్వాత మనము కావలసినంత బెల్లము తురిమి ఉంచుకోవాలి ఇలా. నెక్స్ట్ కొన్ని పాలు కూడా రెడీగా పెట్టుకోవాలి. తాలికలు ఉడికిన తర్వాత మనము బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మనము సరిపడా బెల్లం ఇందులో వేసుకొని మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ బెల్లంలో బాగా ఉడికిపోయినాయి. మనము ఇప్పుడు కలిపి ఉంచుకున్న గోధుమ పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు కొద్దిగా మిల్క్ వేసుకోవాలి ఈ పాయసంలో. చూడండి ఫ్రెండ్స్, పాయసం చాలా ఉడికిపోయిందనమాట, అంటే రెడీ అయిపోయింది. మనము ఇందులో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వినాయక చవితి స్పెషల్ తాలికల పాయసం రెడీ. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, నమస్తే. Oh